పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో ముందస్తు బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా రంగురంగుల పూలతో అలంకరించి తెచ్చిన బతుకమ్మలు అందరినీ ఆకర్షించాయి. ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల కరెస్పాండెంట్ అల్లంకి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత కొన్ని శతాబ్దాలుగా జరుపుకుంటున్న బతుకమ్మ పండుగ మన తెలంగాణ సంస్కృతికి ప్రతీక. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలుకొని సద్దుల బతుకమ్మ వరకు ఇలా 9 రోజుల పాటు 9 రకాలుగా బతుకమ్మను పూజిస్తారు. ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. ఈ రోజులలో విరివిగా దొరికే తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర పూలతో బతుకమ్మలు పేర్చి మహిళలంతా వాటి చుట్టూ చేరి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ లయబద్ధంగా ఆడుతూ పాడుకునే పాటల్లో మహిళలు తమ కష్టసుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి అన్నీ వ్యక్తపరుస్తారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. బతుకమ్మ తయారీలో వాడే పూలన్నీ ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఇలా మహిళల ప్రకృతి సౌందర్యానికి అద్భుతమైన రంగురంగుల పువ్వులతోనూ కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ ఉద్యమంలో కూడా బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైంది. ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. అనంతరం పాఠశాల విద్యార్థినులు, ఉపాధ్యాయునిలతో కలిసి బతుకమ్మ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ మరియు ప్రత్యేక అతిథి అయిన కళాకారిణి, సామాజిక కార్యకర్త రజిత పవిత్రన్లు విద్యార్థులు, ఉపాధ్యాయులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా గాయత్రి విద్యానికేతన్లో ముందస్తుగా బతుకమ్మ సంబరాలను సో మన పిల్లలకి సంస్కృతి సాంప్రదాయాలను అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మా పాఠశాలను పండుగను శాస్త్రయుక్తంగా ఏ విధంగా జరుపుకోవాలి అని బతుకమ్మ అంటే ప్రకృతిని ఆరాధించే పండుగ. బతుకమ్మను ఏ విధంగా తయారు చేయడం, దానిలోని విశిష్టత ఏంటి, ఆ బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేయడం వల్ల కలిగే లాభాలు అన్నీ కూడా విద్యార్థులకు తెలియజేసి బతుకమ్మ ఆడించడం జరిగింది. దీనిలో విద్యార్థులంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.